పుదీనా చికెన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పుదీనా చికెన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, పుదీనా 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఎస్ మ్యామ్. సో ముందుగా ఏం చేస్తారు? ముందుగా మిక్స్ చేసుకోవాలి మేడం. చికెన్లో అన్ని పదార్థాలు మిక్స్ చేసుకోవాలి. 1 కప్ చికెన్, పెరుగు, కారం, పుదీనా పేస్ట్, గరం మసాలా, జీరా పౌడర్, మిరియాల పౌడర్. మిరియాల పౌడర్ ఘాటికోదా? ఓకేనా? ఓకే. పలావ్కి రైస్ వేస్తాం కదా, కాబట్టి సెట్ అవుతుంది. ఇది మిక్స్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది ఉంది. ఓకే, అది చూపిస్తాం. సో ఎంతసేపు ఉంటే బాగుంటుంది అలా? మినిమం 30 minutes. ఓకే, హాఫ్ అన్ అవర్ ఉంటే సరిపోతుంది, ఒక అరగంట సేపు. సో ఇది మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఎస్ మ్యామ్. ఫస్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆకు, వేడెక్కాక బిర్యానీ ఆకు, తర్వాత మసాలా దినుసులు, అదే కాకుండా ఉల్లిపాయలు. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి. మీరు హౌస్ వైఫా? లేదండి, జాబ్ చేస్తాను. ఏం జాబ్ చేస్తారు? అసిస్టెంట్ అకౌంట్స్. అసిస్టెంట్ అకౌంట్సా? సో ఇప్పుడు ఇప్పుడంతా బిజీ ఉంటుంది మీకు షెడ్యూల్? ఇప్పుడు అయిపోయింది. మ్యాక్సిమం సెకండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఇంకొంతమంది అయిపోయింది. జూన్ జూలై వరకు కూడా ఇంకా చేసుకుంటూ ఉండే వాళ్ళు ఉంటారు. అవును. మా చిన్న ఆఫీస్ కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది. ఓకే, మీకు జనరల్గా మార్చ్ ఏప్రిల్ మేల్ అంతా కొంచెం పీక్ అవుతుంది. మార్చ్ ఎండింగ్ చాలా బిజీగా ఉంటుంది. వర్క్ చాలా ఉంటుంది. ఇయర్ ఎండింగ్ కదా, చాలా వర్క్ ఉంటుంది. కొంచెం సాల్ట్, కొంచెం హల్దీ, పసుపు, పుదీనా, సో స్పూన్ వాడకుండా అలా వేసి ఏకైకం అయితే మీరే అనుకుంటారు, టకటకాల వేసుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఒక అంచనాతోటి. సో ఇంట్లో కూడా అలాగే చేసుకుంటారా? నేను టేస్ట్ కూడా చూడను. ఏదైనా చేస్తే డైరెక్ట్ ఎంత వేయాలో అంతే అంచనా అంతే. సో స్పూన్ కూడా కొలత ఉండదా? అంతే అలా వేసేసుకుంటా? అలా వేసేస్తాను అంతే. ఓ సూపర్. నెక్స్ట్ ఇది మనం పేస్ట్ చేసుకున్న, ఏం పేస్ట్ అది? గసగసాలు, గరం మసాలా, ఇంకా పచ్చి కొబ్బరి, గరం మసాలా, గసగసాలు పేస్ట్. సో మీకు వంటలు బాగా ఇంట్రెస్టా? నాన్ వెజ్ ఐటమ్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతకుముందు వెజ్ ఐటమ్సే చేసేదాన్ని. వెజ్ చేస్తారు. సో నాన్ వెజ్ ఇంట్రెస్ట్ వస్తుందంటే ఎవరైనా ఫ్రెండ్స్ చెప్తున్నా, లేకపోతే లేదు, ఇంట్లో మా హస్బెండ్ బాగా తింటారు నాన్ వెజ్, అలా ఆయన కోసం అని చేసుకుంటున్నాను. ఓకే, సో మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు? 3 years అవుతుంది. 3 years. మీ వారికి వంట వచ్చా? అప్పుడప్పుడు చేస్తుంటారు. అప్పుడప్పుడు చేస్తారు.
ఓకే. సో ఎలా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా లేకపోతే ముందు నుంచేనా బ్యాచులర్ లైఫ్లోనే నేర్చేసుకున్నారా? మరి మీరు ఫస్ట్ టైం మీ ఆవిడకి ఏ వంట చేసి పెట్టారు? వంట టీయో కాఫీయో మంచినీళ్ళని అనకండి, ఆమ్లెట్ వేసి పెట్టారు. ఆమ్లెట్ చేసి మీకు గుర్తుందే ఆయన ఆలోచిస్తున్నట్టున్నారు ఏం చేసి పెట్టారు. ఆమ్లెట్ వేసి పెట్టారండి. ఏ సందర్భంలో మీరు ఆకలేస్తుందని అడిగారా లేకపోతే ఒంట్లో బాగాలేదనా ఎలా? లేదు, ఇంట్లో ఎవరు లేరు. సో ఆ రోజు కొంచెం నాకు హెల్త్ కూడా బాగాలేదు. సో తనే చేసి పెట్టారు. ఓ, మీరు ఉమ్మడి కుటుంబమా? అవునండి. ఓకే. సో ఫస్ట్ టైం ఎక్కువ రిస్క్ చేయడం ఎందుకు, అందరూ వచ్చే లోపు తొందరగా అయిపోయేది ఏంటంటే ఆమ్లెట్ అని టక్కడక్క ఆమ్లెట్ వేసి ఇచ్చారా? అంతేనా? టేస్ట్ ఎలా ఉండింది? చాలా బాగుంది. చాలా బాగుంది. అప్పుడు మీకు అనిపించలేదు ఆమ్లెట్ ఇంత బాగా వేసారంటే వంట అంతా చేసి పెడితే ఇంకెంత బాగున్నా అని? అలా అని చెప్పేసి వాళ్ళని కూర్చోబెట్టలేం కదా. కూర్చోపెట్టకూడదు, ఏదో వంట చేయించుకుందాం. చెయ్యరు, అసలు చేయరు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా హెల్ప్ చేస్తుంటారా? ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసి ఇస్తారు. అవునా? ఎవరు లేకపోతే అది కూడా మా అత్తయ్య చాలా హెల్ప్ చేస్తుంది. చాలా హెల్ప్ చేస్తుంది. తను చేస్తుంది నాన్ వెజ్ ఇంట్లో, నేను చేయను. చికెన్ మాత్రమే నేను చేస్తాను, మటన్ అలాంటివి. కానీ మరి వాళ్ళ అబ్బాయి ఇష్టపడుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా తల్లి కదా చేసి పెడుతూ అత్తయ్య దగ్గర నేర్చుకుంటాను నేను కూడా అప్పుడప్పుడు ఏది చేయాలన్నా. నాన్ వెజ్ వంటలు. నెక్స్ట్ మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేయాలి. ఈ వంటతో ఎవరు నేర్పించారు? ఇది జస్ట్ నేను చూసి నేర్చుకున్నారు. సో ట్రై చేశారు ఇంతకు ముందు? బాగా వచ్చిందా? బాగా వచ్చింది. సో ఈ వంటకి బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చింది ఎవరు? మీ వారేనా? సో ఆయన బాగుంది అన్నాక ఇంకెవరు బాగుంది బాగాలేదు అనకపోయినా పర్వాలేదు, మెయిన్ ఆయన అంటే చాలు మనకి అమ్మయ్య, అదొక తృప్తి కదా. అంతే. సో మీరు నిజంగానే చెప్తారండి లేకపోతే ఏది బాగున్నా బాగాలేకపోయినా తను బాధపడకూడదు అని చెప్తారా? బాగుంటే బాగుంది నిజంగా చెప్తారా? జెన్యూన్గా? అంతేనండి. గుడ్, సూపర్. సో మీకు మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 years అవుతుంది. 3 years. ఓకే. నెక్స్ట్ నిమ్మకాయ. మీరేం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే సెల్ఫ్ మీ ఓన్గానా లేకపోతే బయట? ఓన్. ఏం బిజినెస్ చేస్తారు? మొబైల్ షాపా? అందరికీ ఇవాళ పక్కన ఎవరున్నా లేకపోయినా ఫోన్ అయితే ఉంటుంది. సో కొత్త కొత్త మోడల్స్ గురించి చెప్తూ ఉంటారు అందరికీ? సో బాగుంటుంది. ఓకే. సో మీరిద్దరు ఫస్ట్ టైం ఇక్కడ అలా ఒక షోలో పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్ టైమా? సో ఆయనకంటే మీ మొహం బాగా వెలుగుతుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. చెప్పలేకపోతున్నాను. హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో మాకు కావాల్సింది కూడా అదే. మరి మీరు కూడా ఇలాగే జంటగా వంటలో పార్టిసిపేట్ చేయాలంటే SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దామండి. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. సో మ్యాక్సిమం కుక్ అయిపోయింది. సో ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ పైన వేసుకుంటారా? మొత్తం కలిసిపోయినట్టేగా? మొత్తం మిక్స్ అయిపోయింది మేడం. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడం. అంతేనా? అయిపోయినట్టేనా? అంతే అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేద్దాం. గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా చికెన్ పులావ్. పుదీనా చికెన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పుదీనా చికెన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు, మసాలా దినుసులు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చికెన్, పెరుగు,
పుదీనా పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత చికెన్ మిశ్రమం, నిమ్మరసం వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పుదీనా చికెన్ పులావ్ రెడీ.